పోలీసు అదుపులో ఉన్న చేబ్రోల్ కిరణ్ కుమార్ మీద దాడికి ఎదిరించుకుగానే ప్రయత్నించానని, ఇందులో ఎటువంటి కుట్ర ముందస్తు పథకం లేదని మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పోలీసులకు చెప్పాడు. ఈ విషయాన్ని జ్యోతి హైలైట్ చేసింది. తెలిసింది అని వీళ్ళు రాశారంటే వీళ్ళకి నిజంగానే తెలుస్తుంది. ఆయన రెండో రోజు కూడా విచారణకు సహకరించలేదని కోర్టుకు సమర్పించి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. 2 రోజుల కస్టడీలో భాగంగా గురువారంలో ఆయన వాళ్ళు విచారించారు. బుధవారం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి గుంటూరు తీసుకొచ్చి విచారణ చేపట్టేటప్పటికే రాత్రి అయింది. పూర్తి స్థాయిలో విచారించే అవకాశం లభించలేదు. దీంతో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో వెస్ట్ డీఎస్పీ అరవింద్, నగరంపాలెం సీఐ నజీర్ ప్రశ్నించారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ కుమార్ మీద దాడికి యత్నించడం, ఎస్పీ కార్యాలయంలో దాడికి పాల్పడ్డ నేరం. అసలు కిరణ్ గుంటూరుకి తరలిస్తున్నాను ముందస్తు సమాచారం మీకు ఎవరిచ్చారు? వైసీపీ నాయకుల, పోలీసులు లేదంటే మీడియా ప్రతినిధులు అని అడిగితే తనకు ఎవరూ చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారట. దాడికి పురుగొల్పింది ఎవరు, వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరని అడిగితే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని అంచెలతో కలిసి వస్తున్న కిరణ్ని తరలిస్తున్న పోలీసు వాహనం యాదృచ్ఛికంగానే కనబడిందని, జగన్ సతీమణి భారతి పట్ల అనుచితంగా మాట్లాడిన నేపథ్యంలో కిరణ్ కుమార్ మీద కోపంతో దాడికి ప్రయత్నించామని మాధవ్ చెప్పినట్టు తెలిసింది. వాహనం కనిపించగానే దానికి ప్రయత్నించారంటే పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అంటే ఆయన దాటేసినట్టు సమాచారం. విచారణ తర్వాత పోలీసులు ఆయన జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ స్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బందోబస్తు మధ్య రాజమండ్రికి తరలించారు.